పీజీ మెడికల్ సీట్స్ లో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50% కోటా చెల్లదన్న సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. ఈ తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్కు వెళ్లాలని డిమాండ్ చేసింది. ఈ అంశంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించింది. పీజీ మెడికల్ సీట్లలో 50% స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2025కి తెలంగాణలో 2924 పీజీ సీట్లు ఉండగా 50% లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకే దక్కేవన్నారు. అయితే ఈ తీర్పుతో సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయన్నారు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారిందన్నారు హరీష్ రావు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నట్లు హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో ఒక పీజీ స్టూడెంట్ 12,799 మందికి వైద్య సేవలు అందిస్తే కర్ణాటకలో 10,573 మందికి, ఏపీలో 15,079 మందికి, తమిళనాడులో 15,123 మందికి, కేరళలో 18,662 మందికి సేవలు అందిస్తున్నారు. ఈ విషయంలో దేశ సగటు 20,460 ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి 2-3 రెట్లున్నాయి. ఈ నిర్ణయం వలన ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది ప్రశ్నార్థకమవుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. స్థానిక విద్యార్థులకు విద్య అందించాలనే ప్రభుత్వాల లక్ష్యాలు నీరుగారుతాయి. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీష్ రావు ఎక్స్లో తెలిపారు. బుధవారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ఈ అంశంపై చర్చ మొదలైంది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50% కోటా చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాల కోటా సీట్లను కూడా నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. నివాస ఆధారిత రిజర్వేషన్లు ఆర్టికల్ 14కు వ్యతిరేకమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.